శ్రీ వీరాంజనేయ యుద్ధం, శ్రీ రామాంజనేయ యుద్ధం మన పాశంవారిపల్లి వాస్తవులు చాలా అద్భుతంగా ఆడతారు. మీరంతా కూడా చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాం. మరి 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ మహాభారతం ఇది 18వ సంవత్సరం పూర్తి చేసుకున్నాం. మరి ఫస్ట్ లో శాసవల చిన్నమ్మ కథ పెట్టాం, మళ్ళీ చెంచనాటకం పెట్టాం. కొంతమంది భక్తాదుల మేరకు అయోధ్యలో రామ మందిరం నిర్మించినారు. శ్రీరాముని కథ ఏదన్నా ఒకటి ఉంటే పెట్టించండి అని అడిగితే మన డాక్టర్ మా అన్న రామచంద్ర నాయుడు గారు మనము శ్రీ రామాయణ అన్నోళ్ళందరినీ పిలిపించి మాట్లాడడం జరిగింది. అందుకనే ఈ రామాంజన యుద్ధం అంటే మామూలు కథలు కాబట్టి 20,000 అవుతుంది. ఈ శ్రీ రామాంజనేయ యుద్ధానికి దాదాపు అవుతుంది మొత్తం. కాబట్టి అయినా చాలా మంది కూడా మన ఈ కథ పెట్టించండి అని చెప్పిన దానికి మేము వీళ్ళందరినీ పిలిపించి కథ పెట్టిస్తున్నాం. కాబట్టి లాస్ట్ ఈరోజు మహాభారతమైపై, శాసవల చిన్నమ్మ కథపై, చెంచునాటకమైపై ఇది శ్రీరామాంజనేయ యుద్ధం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిది. ఈరోజు మీరంతా కూడా మామూలుగా ఇస్తున్నారు చందాలు. అది ఒక ఎత్తు అవుతే ఈ రోజు ఇచ్చే ఇది ఒక ఎత్తు అవుతుంది చందాలు. ఎందుకు అడుగుతున్నానంటే రేపు తూరికి మళ్ళా మనం ఇటువంటి ప్రోగ్రాం పెట్టుకోవాలంటే మీ యొక్క సహకారం ఉందల్లా. రోజు 20, 30, 50 ఇస్తున్నారు, ఇవ్వండి. ఇంకా కొద్దిగా మీరు దయచేసి ఇక్కడ ఉన్న ఆడపడుచులు, మగవాళ్ళు, స్నేహితులు, చేనేత కార్మికులు, ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తాదులు అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత పెద్ద సభ ఒక తూరు అంతా చూడండి. దీని కష్టం చాలా ఉంది వెనకాల, అదంతా మేము చెప్పుకోవాలా. కాబట్టి మా కష్టాన్ని గుర్తించి మీరు భక్తి పొంది మమ్మల్ని ఆశీర్వదించి కళాకారులకు మనము వారికి ఆర్థిక సహాయంగా మీరు ఇచ్చిన చందాలతోనే వాళ్ళు తెల్లవారి పంపించాలా. కాబట్టి దయవుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిలబడుకున్న వాళ్ళు కూడా అందరికి ముందు మీరే బాగుండాలి చెయ్యి. లాస్ట్ లో ఉన్నటువంటి అందరికీ పేరు పేరునామా ఇదే మనకు ఆఖరి రోజు. కాబట్టి మళ్ళీ రేపు తూరు గెలుచుకున్నాం. అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి మన గౌండవారిపల్లి వేణుగోపాల్ రెడ్డి గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాం అన్నగారిని.